నమస్కారం టీవీ 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కల్తీ నెయ్యి కేసులో సిట్ చార్జ్ షీట్ లో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంలో చిన్న చేపల్ని బలి చేసి పెద్ద చేపలు తప్పించుకుంటున్నాయా? ఇదే అనుమానం వ్యక్తం చేసింది ఏపీ కేబినెట్. మంత్రి లోకేష్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. హస్తిన పర్యటనలో భాగంగా రేపు పలువురు కేంద్ర మంత్రులు కలవనున్నారు ఏపీ మంత్రి లోకేష్. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. హర్షవీణ ఆరోపణలపై రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఇద్దరి వ్యక్తిగత వ్యవహారాన్ని పార్టీకి రుద్దొద్దన్నారు. విచారణ కమిటీ నివేదిక తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని చెప్పారు. కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తర్వాత మళ్లీ ప్రజల్లోకి వస్తానని చెప్పారు. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాబ్ క్యాలెండర్ కు పాతరేసి వరుస కుంభకోణాలతో ఫిరాయింపు కేసులో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణ చేపడతారు. అమెరికాతో గ్రేట్ ట్రేడ్ డీల్ కుదరడంపై ప్రధాని మోదీని ఎన్డీఏ పార్లమెంటరీ భేటీలో కూటమి ఎంపీలు ఘనంగా సన్మానించారు. వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దేశ ప్రజల్ని రాహుల్ గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని మెటా తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. ప్రైవసీ పాలసీ విషయంలో దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకెలేసింది. చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాలను నమోదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే